వెల్కమ్ టు సీజే టీవీ. నేను శ్రీనివాస్ వాలి. ప్రతిరోజు మీకు సినిమా కబుర్లు చెప్తున్నా కదా, అదే క్రమంలో ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా వార్తలు ఏంటో చూసేద్దాం. ముందుగా ఈనాడు సినిమా పేజీలో సినిమా వార్తలు ఏంటో చూద్దాం. ఇక చిరు, ప్రభాస్ రామోజీ ఫిలిం సిటీలో హంగామా చేస్తున్నారంట, అదేంటో చూద్దాం. సంక్రాంతి బరిలో సందడి చేసేందుకు తన కొత్త చిత్రాన్ని చకా పరుగులు పెట్టేస్తున్నారు చిరంజీవి. మరోవైపు ది రాజాసాబ్ను పూర్తి చేయడమే లక్ష్యంగా రంగంలో దిగిపోయారు ప్రభాస్. ఇప్పుడు ఇద్దరు సినిమాల చిత్రీకరణ రామోజీ ఫిలిం సిటీ వేదికైంది. ప్రస్తుతం ఇక్కడే ఈ అగ్ర తారలిద్దరూ హంగామా చేస్తున్నారు. రై అంటూ చిరు. సంక్రాంతికి వస్తున్న విజయం తర్వాత అగ్ర కథానాయకుడు చిరంజీవితో చేతులు కలిపారు దర్శకుడు అనిల్ రావిపూడి. వీళ్ళిద్దరి కలయికలో రూపొందుతున్న ఈ మెగా 157 సినిమా ఇప్పటికే 2 షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ చిత్ర కొత్త షెడ్యూల్ RFCలో కొనసాగుతోంది. ప్రస్తుతం దీనిలో భాగంగా చిరంజీవితో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరో వెంకటేష్ ప్రత్యేక పాత్రలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఆయన కూడా ఈ చిత్రం సెట్స్లోకి అడుగుపెట్టనున్నారు. ఇది వినోదం, యాక్షన్ అంశాలతో నిండిన కుటుంబ కథా చిత్రంగా ముసాబవుతుంది. చిరు దీంట్లో శంకర వరప్రసాద్ అనే పాత్రలో అలరించనున్నారు. నయనతార కథానాయిక, క్యాథరిన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా తెలిసింది. ఇది వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమాకి భీమ్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సమీర్ రెడ్డి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. సాహు గారపాటి, సుస్మిత కొనిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సో ఇది చిరంజీవి సంబంధించినటువంటి సినిమా అప్డేట్ అయితే వచ్చింది. ఇదేంటంటే అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా ఇది. మెగాస్టార్ చిరంజీవికి ఇది 157వ సినిమా. సో దీని మీద అందరికి కూడా చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా చిరంజీవిని వింటేజ్ లుక్, అంటే మనం ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ లాంటి టైంలో చిరంజీవి ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా చిరంజీవిని చూపించే ప్రయత్నం చేస్తున్నారు అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి అంటే సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయారు. సోషల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో అందవేసిన చెయ్యి అని చెప్పవచ్చు. ఇక అలానే రాజాసాబ్ కూడా నిజంగా వింటేజ్ లుక్నే కనిపిస్తున్నాడు మనకు. ఒక టైంలో మిర్చి, అలానే బుజ్జిగాడు టైంలో ఏ విధంగా అయితే ప్రభాస్ అందరినీ అలరించారో అటువంటి బాడీ లాంగ్వేజ్ తోటి, అటువంటి గెటప్ తోటే కనిపిస్తున్నారు. ఇది కూడా చాలా ఆసక్తికరంగా అయితే ఉంది. దానికి సంబంధించి కూడా షూటింగ్ జరుగుతుందనేది అప్డేట్ ఇచ్చారు. ఈ డిసెంబర్లో ది రాజాసాబ్గా సినీ ప్రియుల్ని పలకరించనున్నారు కథానాయకుడు ప్రభాస్. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ది కుమార్ కథానాయికలు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం RFCలో చకచకా చిత్రీకరణ చేసుకుంటుంది. ఈ షెడ్యూల్లో భాగంగా ప్రభాస్తో పాటుగా VTV గణేష్, ప్రభాస్, సీను తదితర కీలక తారాగణంపై ఫన్నీ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ వారాంతరం వరకు ఇక్కడే చిత్రీకరణ కొనసాగుతుంది. హారర్ కామెడీ థ్రిల్లర్గా ముస్తాబవుతున్న ఈ సినిమాలో ప్రభాస్ 2 కోణాల్లో సాగే పాత్రలో కనువిందు చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పాటలతో సహా సెప్టెంబర్ నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళిక రచించారు. ఇది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని సంగీతం తమన్. నిజంగా చూడండి, లుక్ చాలా రోజుల తర్వాత ప్రభాస్ని ఇటువంటి మంచి లుక్లో చూడటం నిజంగా ప్రభాస్ అభిమానులకి పండగే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ కల్కి, బాహుబలి తర్వాత ప్రభాస్ లుక్ మారిపోయిందని చెప్పేసి చాలామంది అభిమానులు ఆందోళన చెందే పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో రాజాసాబ్ సినిమా ద్వారా మళ్ళీ తిరిగి మన పాత ప్రభాస్ని చూసే అవకాశం దొరికిందని చెప్పేసి అభిమానులు అయితే అనుకుంటున్నారు. ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ లుక్ కానీ, ఆ డ్రెస్ కానీ అంతా కూడా చాలా పాత ప్రభాస్ ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా చూసి చాలామంది హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇలా చూస్తే ఇంకా ఇంకో 20 years హ్యాపీగా హీరోగా చేసే అవకాశం ఉంది అనే విధంగా ప్రభాస్ కనిపిస్తున్నారు. సో ఇది ప్రభాస్ యొక్క గెటప్ ఏదైతే ఉందో అది అందరికీ కూడా ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంది. ఇకపోతే ఇంకొక విషయం, ఇక్కడ సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఓ వీరుడి కల్పిత కథతో హరిహర వీరమ్మలుగా సినీ ప్రియుల్ని పలకరిస్తున్నారు కథానాయకుడు పవన్ కళ్యాణ్. ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించారు. AM రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మించారు. నిధి అగర్వాల్ కథానాయకి. బాబీ దేవోల్, ఈ దయాల్ అంటారు, డెవోల్ అంటారు, ఏదో తెలియట్లేదు, బాబీ దేవోల్ అట, అనుపమ్ ఖేర్ తదితర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 24న థియేటర్లోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని వేగవంతం చేసింది చిత్ర బృందం. అయితే ఈ చిత్ర
ఈ చిత్రం తెలంగాణకు చెందిన ఓ వీరుడి కథ ఆధారంగా రూపొందినట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం స్పందించింది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని తెలిపింది. ఇది నిజ జీవితంలోని ఏ ఒక్క నాయకుడి కథ ఆధారంగానో తెరకెక్కలేదు. సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఓ వీరుడి ప్రయాణాన్ని తెలిపే కల్పిత కథగా దీన్ని రూపొందించాం. ఈ సినిమాలో పవన్ పాత్ర శివుడు విష్ణువుల అవతారంలా ఉంటుంది. అందుకే ఆ లక్షణాల్ని ప్రతిబింబించేలా హరి, విష్ణువు, హర, శివుడు, వీరమ్మల్లు అనే టైటిల్ని ఖరారు చేసామని చిత్రవర్గాలు తెలిపారు. మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ సంబంధించిన ఈ యొక్క సినిమాకు సంబంధించిన అప్డేట్ రావడం అయితే ఒక విధంగా ఈ యొక్క అన్ని అనుమానాలు పటాపంచలు చేసే విధంగా ఉంది. ఇప్పుడు ఏంటంటే అక్బర్ టైంలో, బాబర్ టైంలో, ఆ టైంలో ఏదైతే ఉందో ఆ యొక్క ముస్లిమ్స్ పరిపాలన ఉన్న టైంలో ఏదైతే ఉందో ఆ టైంలో ఏ విధంగా అయితే వాళ్ళని ఎదిరించేటువంటి అంటే శివాజీ కాలంలో నాటి కథగా ఇప్పుడు కూడా అందరూ అనుకున్నారు. హరిహర వీరమల్లి అనే అతను వాళ్ళ యొక్క ఆగడాలను ఏ విధంగా ఎదుర్కొన్నాడు అనేది. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క పడవల మీద ఓడల మీద వెళ్ళేటప్పుడు చేసేటువంటి దాడులు చేసేవాడిని వాళ్ళని ఏ విధంగా ఎదుర్కొన్నాడు అనేది ఇలా రకరకాలుగా మనకి ఈ యొక్క సినిమాకు సంబంధించినటువంటి కథలు అయితే బయటకు వచ్చాయి. కానీ వాస్తవానికి ఇది ఒక కల్పిత కథ మాత్రమే. ఇది చారిత్రాత్మక కథ కాదు. హరి అంటే హరుడు శివుడు, విష్ణువు శివుడు ఇద్దరి అవతారంగా వచ్చినటువంటి ఒక వీరుడు సనాతన ధర్మాన్ని ఏ విధంగా కాపాడాడు అనేది ఉంది. ఏదేమైనా కూడా మొఘల్స్ కాలం నాటి కథలాగా అయితే కనిపిస్తుంది. ఆ మొఘల్స్ కాలంలోనే ఎక్కువగా హిందూ దేవాలయాలపై సనాతన ధర్మంపై కూడా దాడి జరిగిందనేది మన చరిత్ర చెప్తా ఉంది. సో ఇదే క్రమంలో ఆ టైంలో ఒక వీరుడు ఏ విధంగా వాళ్ళ యొక్క అరాచకాలని అణిచివేశాడు అనేటువంటి కథాంశంగా వస్తుంది అనేది ఇక్కడ చిత్ర యూనిట్ తెలిపింది. సో ఇలా ముందుగా చెప్పడం అనేది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రకరకాల ఊహాగానాలతోటి దాంతో కొంత నెగిటివిటీ, పాజిటివిటీ, చరిత్రలో జరిగిందా, ఈ వీరమల్లు అనే పాత్ర నిజంగా ఆ విధంగా ఉందా అని రకరకాల కథలు చర్చలు వచ్చే నేపథ్యంలో అదేమీ కాదు, ఇది కల్పిత కథ అని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడం అనేది ఎంతైనా కూడా ఈ సినిమాకు ఒక విధంగా ప్లస్సే. అండ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద దాడి చేయడానికి ఇటు సినిమాలో కొంతమంది వ్యతిరేకులు కానివ్వండి, రాజకీయంగా కానీ ఎప్పుడు రెడీగా ఉంటారు, ఆ విషయం మనకు తెలిసిందే. ఇదే క్రమంలో ఇలాంటి ఓపెన్ చేయడం ద్వారా కూడా కల్పిత కథ అంటే క్రియేటివ్ చేసిన దాన్ని ఏ విధంగా ఉండొచ్చు కాబట్టి దాని మీద ఎటువంటి వాదాలు, ప్రతివాదాలు, దాని మీద చర్చలు, దాని మీద ట్రోల్స్ జరిగే అవకాశం లేకుండా ఓపెన్గా చెప్పడం అనేది చాలా మంచి పద్ధతి అయింది. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది క్రియేటెడ్ స్టోరీ కాబట్టి దాని నుంచి ఎవరు కూడా చరిత్రలో జరిగిందా ఇది అనేది కాకుండా ఇది పక్కాగా ఇది ఒక కల్పిత కథ అనేది ఆల్రెడీ ఓపెన్ చేసేసారు చిత్ర బృందం. టాక్సిక్కి అనిరుద్ధ్ స్వరాలు. ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో టాక్సిస్ ఒకటి. కేజీఎఫ్ సినిమాల తర్వాత యష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం దర్శకుడిగా అనిరుద్ధ్ రవిచంద్రన్ ఎంపికైనట్లు సమాచారం. ప్రత్యేకమైన తన సంగీతంతో సినిమాల్ని మరో స్థాయికి తీసుకెళ్తున్న స్వర సంచలనం అనిరుద్ధ్. టాక్సిక్ సినిమాతో ఆయన కన్నడలో అడుగుపెట్టినట్లయింది. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. యష్ గురించి మాకు తెలియదు కాదు, కేజీఎఫ్తో యష్కి ఎంత ప్రాచుర్యం వచ్చిందో మా అందరికీ తెలుసు. ఒక హీరోని ఎలివేషన్ చేయాలి అంటే మనం దీని యొక్క డైరెక్టర్ని గురించి మనం చెప్పుకోవాలా. ఇప్పుడు సలార్లో కానివ్వండి, కేజీఎఫ్ కానీ, కేజీఎఫ్ 2 కానీ, ఈ సినిమాల్లో మొత్తం కూడా హీరో యొక్క బిల్డప్ షాట్స్ తోటే సినిమా అంతా నడిచిపోతూ ఉంటుంది. గన్స్, ఫైరింగు, బిల్డప్లు, ఫైట్లు మొత్తం ఇదే ఉంటుంది. ఎలివేషన్స్కి మొత్తం ఎలివేషన్స్ తోటే సినిమా సగం అయిపోతుంది. అలా ఎలివేషన్స్ తోటి వచ్చినటువంటి హీరో కేజీఎఫ్ హీరో యష్కి కూడా నేషనల్ లెవెల్లో ఒక కన్నడ సినిమా లాగా వచ్చినటువంటి కేజీఎఫ్ మల్టీ లాంగ్వేజ్ల్లో అలానే ఇండియా స్థాయిలో కూడా అన్ని లాంగ్వేజ్ల్లో కూడా మంచి విజయాన్ని సాధించింది. అలానే కేజీఎఫ్ 2, కేజీఎఫ్ 2 కూడా, తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమా కల్కి సినిమాతో కూడా ప్రశాంత్ నీల్ అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా తెలిసిపోయినటువంటి వ్యక్తి. సౌత్ ఇండియా నుంచి రాజమౌళి, అలానే మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా రాజమౌళి పాన్ ఇండియాలో ఎక్కువ అయ్యారు. దానికంటే ముందు మనం మణిరత్నం తీసుకోవచ్చు. కానీ ఆ తర్వాత ఆ స్థాయిలో రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో ఇండియా లెవెల్లో పాపులర్ అయినటువంటి దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే మాత్రం అది ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ అని చెప్పచ్చు. సో ప్రశాంత్ నీల్ హీరో అయినటువంటి యష్ తదుపరి సినిమా టాక్సిస్ సినిమా సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది. దానికి అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నట్టుగా ఇక్కడ వార్త అయితే వచ్చింది. ఇక ఒక విషాదకరమైనటువంటి సంఘటన ఏంటంటే ప్రముఖ రచయిత శివశక్తి దత్త కన్నుమూత. వీరు కీరవాణి నాన్నగారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి ప్రముఖ రచయిత, చిత్రకారుడు, దర్శకుడు శివశక్తి దత్త 92 కన్నుమూశారు.
వయోభారంతో బాధపడుతున్న ఆయన సోమవారం రాత్రి హైదరాబాద్ మణికొండలో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. శివశక్తి దత్త అసలు పేరు కోడూరి సుబ్బారావు. 1932 అక్టోబర్ 8న ఆంధ్రప్రదేశ్లోని కొవ్వూరులో ఓ రైతు కుటుంబంలో జన్మించారు. కళలపై ఆసక్తితో 17 ఏళ్ల వయసులోనే ముంబై వెళ్ళి అక్కడ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో డిప్లొమా చేశారు. ఆ తర్వాత తిరిగొచ్చి కమలేష్ పేరుతో చిత్రలేఖనం చేశారు. కళ లేనిది నా జీవితం లేదు అని పలు సందర్భాల్లో చెప్పుకున్న ఆయన చివరి వరకు చిత్రలేఖనం, సినిమాలతో పాటే ప్రయాణం చేశారు. సంగీతం నేర్చుకున్న ఆయన సాహిత్యం పైన తనదైన ముద్ర వేశారు. శివశక్తి దత్త భార్య భానుమతి 2022లో కనుమూశారు. ఈ దంపతులకు సంగీత దర్శకుడు కీరవాణి, కళ్యాణ్ కోడూరి, రచయిత ఎస్ఎస్ కాంచీతో పాటుగా శ్వేతనాగ, మల్లేశ్వరి, సప్తమి సంతానం. ప్రముఖ రచయిత విజేంద్ర ప్రసాద్ ఆయనకు సోదరుడు. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి శివశక్తి దత్త పెదనాన్న. అరుదైన రచయిత. సినిమా రంగంపై మక్కువతో శివశక్తి దత్త ప్రముఖ దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ దగ్గర సహాయకుడిగా చేరారు. ఆ తర్వాత తన సోదరుడు విజేంద్ర ప్రసాద్తో కలిసి పలు చిత్రాల్లో రచయితగా పనిచేశారు. జానకిరాముడు సినిమాతో రచయితగా ఈ ఇద్దరికీ మంచి పేరు వచ్చింది. స్క్రీన్ రైటర్గానే కాకుండా గీత రచనపైన శివశక్తి దత్త దృష్టి పెట్టారు. సంస్కృతంతో పాటు 5 భాషలతో పాటలు రాయడం గల ప్రావీణ్యం సంపాదించిన అరుదైన రచయిత ఆయన. పలు తెలుగు సినిమాల్లో ఆయన రాసిన సంస్కృత గీతాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఛత్రపతిలోని అగ్నిస్ఖలన, బాహుబలి ద బిగినింగ్లో మమతల తల్లి, ఎన్టీఆర్ కథానాయిక, బాహుబలిలో ద కంక్లూజన్లో సాహోరే బాహుబలి, జాంబిరెడ్డిలో మృత్యుంజయ, ఆర్ఆర్లో రామం రాఘవం తదితర పాటలు ఎంతగానో ప్రాచుర్యం పొందాయి. నల్లాని కళ్ళ పిల్ల సై సినిమాలో మన్నేలా తింటిపిరా కృష్ణ, ఛత్రపతి లాంటి మాస్ గీతాలు కూడా ఆయన రాసినవే. రాజమౌళి, కీరవాణి కలయికలో వచ్చిన సినిమాల్లో ఎక్కువగా పాటలు రాశారు శివశక్తి దత్త. చంద్రహాస్ అనేటువంటి సినిమాకి దర్శకత్వం వహించారు. తిరుమల నాయిక అనే సినిమాని తెరకెక్కించేందుకు స్క్రిప్టుని కూడా సిద్ధం చేసుకున్నట్లుగా ఓ సందర్భంలో చెప్పారు ఆయన. తన కుమారుడు కీరవాణి ఆస్కార్ సొంతం చేసుకున్నప్పుడు ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. తన కుమారుడికి కీరవాణి అని ఓ రాగం పేరు పెట్టిన ఆయన తన కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా పట్టుపట్టి కీరవాణికి సంగీతం నేర్పించారు. ఆయన సంగీతంతో రాణించి ఉన్నత స్థాయికి చేరడంపై ఎంతో పడ్డారు. కుమారుడు కళ్యాణ్ కోడూరి సంగీత దర్శకుడిగా, ఎస్ఎస్ కాంచీ రచయితగా, నటుడిగా గుర్తింపు సాధించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి శివశక్తి దత్త ఇక లేరన్న విషయం తెలుసుకుని మహేష్ బాబుతో పాటుగా పలువురు సినీ ప్రముఖులు మణికొండలోని ఆయన నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ కథానాయకుడు పవన్ కళ్యాణ్ సంతాపం ప్రకటించారు. కళలు, సాహిత్యంపై ఎంతో అభిమానం కలిగిన వారు శివశక్తి దత్త. కీరవాణి ఆయన సోదరులకి నా సానుభూతి అంటూ సంతాపం తెలిపారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి. సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తూ చిత్రకారుడు, రచయిత, కథకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శివశక్తి దత్త మృతి చెందడం దిగ్భ్రాంతిని గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి అంటూ సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్లో శివశక్తి దత్త అంత్యక్రియలు ముగిశాయి. ఇది శివశక్తి దత్త గురించి. శివశక్తి దత్త గారు మరణించడం అనేది కొద్దిగా ఇబ్బందిగా, ఎందుకంటే 92 సంవత్సరాలు అంటే వయోభారం అని చెప్పవచ్చు. ఆల్రెడీ గతంలో కూడా ఆయన కొంత అనారోగ్యంతో 92 అంటే మనకి తెలుసు ఎంత వయసు, మ్యాక్సిమం వయసు ఆయన జీవించడం. అనారోగ్య కారణంతో వయోవృద్ధుడు కావటం వల్ల కూడా అతను మరణించడం జరిగింది. వారు చాలా గొప్ప కళాకారులు, చిత్రకారుడు. వారు నాకు వ్యక్తిగతంగా కూడా పరిచయం. చెన్నైలోని వారి ఇంటికి వెళ్తే ఇంట్లో మనుషులకి కేటాయించిన స్థలం కంటే కూడా వాళ్ళ పెయింటింగ్కి కేటాయించిన స్థలం ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా, గ్రౌండ్ ఫ్లోర్లో కూడా సగం పెయింటింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో 90% పెయింటింగ్స్తో నిండిపోయి ఉంటుందన్నమాట. చెన్నై లాంటి నగరంలో కీరవాణి గారు తీసుకున్న ప్లేస్ అది. దాదాపు 1.5 acre దాకా ఉండొచ్చు నేను చూసినప్పుడైతే. చుట్టూ చెట్లు, మధ్యలో ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా పెయింటింగ్స్ తోటే ఉన్నాయి. అసలు ఎంత అద్భుతమైన పెయింటింగ్స్ అంటే అసలు ఒక ఎగ్జిబిషన్లో పెట్టినప్పుడు ఏ విధంగా అయితే వాల్స్కి పెయింటింగ్స్ ఇలా అలంకరించి ఉంటాయో ఆ విధంగా వాళ్ళ ఇల్లు ఉంది. నేను అడిగాను వారి శివశక్తి దత్త గారి మేనల్లుడు ఎవరైతే అంజనీ కుమార్, వంకినేని అంజనీ కుమార్ గారు, నాకు చాలా దగ్గర పరిచయం ఉంది. వారితో కలిసి కొన్ని సినిమాలకు సంబంధించినటువంటి వర్క్లో నేను పాల్గొనడం జరిగింది. ఈ క్రమంలో నేను అంజనీ కుమార్ గారు వారి మేనమామ గారింటికి వెళ్ళడం జరిగింది. అప్పుడు అక్కడ ఒకరోజు స్టే కూడా చేశాను. సో ఆ క్రమంలో నేను వారి గురించి చాలా తెలుసుకున్నాను. నిజంగా అసలు అప్పుడు చెప్పారు కూడా జేజే కాలేజీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఆయన డిప్లొమా చేశారు. దాని తర్వాత డిప్లొమా చేయగానే కాదు, ఎంతో ప్రాక్టీస్ ఉంటే కానీ ఆ రేంజ్లో వారు పెయింటింగ్స్ వేయలేరు.
ఆ తర్వాత ఆ కుటుంబంతో నాకు చాలా రోజులు జర్నీ చేయడం జరిగింది. కొన్ని సినిమాలు, కొన్ని సీరియల్స్ సంబంధించి వాళ్ళతో డిస్కషన్స్, సిట్టింగ్స్ జరిగాయి. ఆ క్రమంలో దత్త గారి యొక్క సొంత సోదరుడైనటువంటి డాక్టర్ రామకృష్ణ గారితో ఎక్కువగా సన్నిహితంగా ఉండేవాడిని. ఆ టైంలోనే నాకు ఒక వెంకటేశ్వర స్వామి పద్మావతిల పెయింటింగ్ని నాకు ఆయన గిఫ్ట్గా ఇచ్చారు. అలానే మా శ్రీమతికి ఇవ్వమని చెప్పేసి ఒక చీర కూడా పెట్టారు. అంత మంచి సాంప్రదాయం కుటుంబం అయినటువంటి శివశక్తి దత్తా గారి యొక్క మరణం ఎంత కూడా వ్యక్తిగతంగా కూడా నాకు చాలా బాధ కలిగించింది. ఆయన ఎప్పుడు కూడా డిగ్నిఫైడ్గా ఆయన ఉండే రూమ్లో కూడా వెనకాల 2-3 పెయింటింగ్స్ పెట్టుకుంటాడు. ఆయన అంత ఇష్టం ఆయనకి ఆ పెయింటింగ్స్ అంటే. వారి యొక్క బాల్యం గురించి తెలుసుకుంటే వాళ్ళ నాన్నగారు అసలు సినిమాలంటే చాలా స్ట్రిక్ట్గా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఆ టైంలో కూడా సినిమా పత్రికల్ని పుస్తకాల్లో పెట్టుకుని సీక్రెట్గా చూసేవారట శివశక్తి దత్త. అంతగా సినిమాల మీద ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి బాగా మక్కువ. సినిమాలు, చిత్రలేఖనం ఆయన జీవితంగా ఆయన బతికారు. చివరి వరకు కూడా ఆయన సినిమాలకి పనిచేస్తూనే ఆయన కన్నుమూశారు. ఆయన చనిపోయేటప్పుడు కూడా ఒక సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ని రెడీ చేసుకున్నారు. ఆయన వెంగమాంబ అనేటువంటి సినిమా సంబంధించి ఆయన స్క్రిప్ట్ తడిగొండ వెంగమాంబ సినిమా కూడా వాళ్ళు ప్లాన్ చేశారు. సో ఆ టైంలో ఆల్రెడీ నాకు రాజన్న కథ కూడా, రాజన్న సినిమా ఇంకా అప్పటికి రాలేదు, అప్పుడు కూడా ఆ కథ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాలు, ముఖ్యంగా డివోషనల్ సంబంధించిన కూడా మంచి గ్రిప్ ఉన్నటువంటి రచయిత శివశక్తి దత్తా గారు. శివశక్తి దత్తా గారు లాంటి ఒక లెజెండరీ పర్సనాలిటీ ఈరోజు మనకు లేరు అంటాం కొంత ఎంతైనా కూడా మన సంతాపం తెలియజేయాల్సిన విషయం. అలానే కీరవాణి గారి కుటుంబానికి కూడా తీవ్రమైన విషాదంగా సంతాపం తెలియజేయాల్సి ఉన్నాం. అలానే సీజే టీవీ తరఫున కూడా వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ న్యూస్లోకి వెళ్దాం. ట్రయాథ్లాన్లో సత్తా చాటిన సయామి. ఈ సయామి కూడా ఒక సినిమాలో యాక్ట్ చేసింది, చూడడానికి చాలా బాగుంది. ఈమె మనకి తెలుగు సినిమాలో కూడా యాక్ట్ చేసిందంట. సయామి ఖేర్. హీరోయిన్లు తమ నటనతో ప్రేక్షకులను అర్రించడమే కాకుండా అప్పుడప్పుడు వ్యక్తిగత అభిరుచులు కూడా పంచుకుంటూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటారు. అలాగే కొందరు కథానాయికలు ఇతర రంగాల్లో ప్రతిభను కనపరుస్తూ ఉంటారు. వీటిలో నటి నయామి ఖేర్ ఒకరు. రే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని చేరువైన ఈమె ఫిట్నెస్కు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈమె విదేశాల్లో నిర్వహించే ట్రయల్థాన్ పోటీల్లో పాల్గొంటారు. ఏడాది వ్యవధిలో 2 సార్లు ఐరన్ మ్యాన్ 70.3 పూర్తి చేసిన తొలి భారతీయ నటిగా ఆమె రికార్డు సృష్టించారు. గతేడాది సెప్టెంబర్లో తొలి మెడల్ను అందుకున్న ఆమె ఇప్పుడు స్వీడన్లో నిర్వహించిన రేసులో గెలిచి మరో పథకం అందుకున్నారు. 1.9 కిలోమీటర్లు ఈత, 90 కిలోమీటర్ల సైక్లింగు, 21.1 కిలోమీటర్ల పరుగు అనేవి ట్రయల్థాన్లో భాగం. అత్యంత కష్టమైన పోటీల్లో ఇదొకటి. ఈ విజయాన్ని ఇన్స్టాలో వేదికగా పంచుకుంది నయామి ఖేర్. ఎంతో ఆనందంగా ఉంది అని, క్రమశిక్షణతో ఏదైనా సాధ్యమే ఉంది. ఇది స్విమ్మింగు, సైక్లింగ్ అండ్ రన్నింగు 3 కలిపి పెట్టేదట. ఇది మనం ఇంతకుముందు గతంలో ఎప్పుడు వినలేదు. ట్రయల్థాన్ అంటే, ట్రయల్ అంటే 3 రకాలైనటువంటి విద్యలు ఒకేసారి చేయటం. సో ఏదైనా కూడా ఈ హీరోయిన్ రే సినిమాల్లో చేసిన హీరోయిన్ ఈ యొక్క ఘనతను సాధించింది అనేది ఇక్కడ వార్త. ఇక రాజస్థాన్ ప్యాలెస్లో టూరిస్ట్ అదృశ్యం. ఒకే చిత్రం 2 ప్రత్యేక గీతాలు. బాలీవుడ్ నటి సంబంధించిన దిశ పఠాని. సో ఇది ఈనాడులో ప్రముఖంగా వచ్చింది. ఇంకా నెక్స్ట్ సాక్షి దినపత్రికలో ఏమున్నాయో కూడా చూసేద్దాం. ఇక్కడ ఇక నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలి అనుకుంటున్నా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే హీరోయిన్లలో శృతి హాసన్ ముందు వరుసలో ఉంటారు. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాల షూటింగ్స్, వర్కౌట్, ఫిట్నెస్, ఆరోగ్యం వంటి పలు విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఆమె. అయితే తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. నేను కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నాను, నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేశారు శృతి. ఆమె నిర్ణయంతో అభిమానులు షాక్ గురయ్యారు. హఠాత్తుగా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఆమెకు దాదాపుగా 24 మిలియన్ల ఫాలోవర్స్ ఉండటం విశేషం. ఇదిలా ఉంటే ఇటీవల శృతి హాసన్ ఎక్స్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపారు. ఇక శృతి హాసన్ నటించిన తాజా చిత్రం కూలీ. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజు తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ఇంకా తమిళంలో ట్రైన్, వేరే చిత్రాల్లో బిజీగా ఉన్నారు ఆమె. శృతి హాసన్, కమల్ హాసన్ కూతురు అయినటువంటి శృతి హాసన్ ఎప్పుడు కూడా న్యూస్లో కొంత బోల్డ్గానే స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటుంది, ఓపెన్గా ఉంటుందని చెప్పే విధంగా. సో ఇన్స్టాగ్రామ్లో 24 మిలియన్ల ఫాలోవర్స్ అంటే మామూలు విషయం కాదు. 24 అంటే 240 కోట్ల మంది
ఆమెకి ఫాలోవర్స్ ఉన్నారంటే మామూలు విషయం కాదు. దాదాపు ఇండియన్ జనాభా 140 కోట్లు అయితే 24 కోట్ల మంది ఉన్నారంటే అంటే 2 ఎంత 24 అంటే 240 కోట్లు అంతేనా? అంతే. 240 crores ఫాలోవర్స్ అంటే మామూలు విషయం కాదు. సో తను ఎప్పుడు బిజీగా తన యొక్క పర్సనల్ హెల్త్, జిమ్ సంబంధించినవి, షూటింగ్ సంబంధించినవి ఎవ్రీథింగ్ ఆమె షేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఆమె బోల్డ్గా ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్కు చాలామంది ఆకర్షితులవుతారు. అదేవిధంగా సినిమా హీరోయిన్స్ అంటే ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉండటం వల్ల కూడా ఈమె చాలామంది ఫాలో అవుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఆమె కొంత గ్యాప్ తీసుకుంటూ ఉంటుంది. దానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నేను కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నాను, దానికి కారణం నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను అని చెప్పారు. అంటే కామ్గా ఉండాలనేది తన యొక్క ఉద్దేశంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇక పోతే ఇక్కడ మనకి ఒక్క రోజులో జీవితం మారిపోతే దక్షిణాది స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్నారు సాయి పల్లవి. నార్త్లోనూ సత్తా చాటాలనుకుంటున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా సాయి పల్లవి హిందీ చిత్రాలు ఏక్ దిన్, రామాయణంలకు సైన్ చేశారు. తాజాగా ఏక్ దిన్ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రం ఈ నవంబర్ 7న విడుదల కానుంది అని తెలిసింది. సాయి పల్లవి కెరీర్లో ఈ తొలి హిందీ చిత్రం బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటించారు. సునీల్ పాండే దర్శకత్వంలో అమీర్ ఖాన్, మన్సూర్ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జానే తూ యా జానే నా 2008 సినిమా తర్వాత అమీర్ ఖాన్, మన్సూర్ కలిసి 17 సంవత్సరాల తర్వాత నిర్మించిన చిత్రం ఏక్ దిన్ కావడం విశేషం. ఒకరితో ఒకరు పరిచయం లేని ఓ అబ్బాయి, ఓ అమ్మాయి ఓ విచిత్రమైన పరిస్థితుల్లో కలుసుకుంటారు. ఆ ఒక్క రోజు తర్వాత వారి జీవితాలు ఏ విధంగా మారిపోయాయి అన్నదే ఏక్ దిన్ సినిమా కథాంశమని సమాచారం. మరోవైపు నితీష్ తివారీ రామాయణం సినిమాలో సీతగా నటిస్తున్నారు సాయి పల్లవి. రాముడి పాత్రలో రణబీర్ కపూర్, రావణుడిగా యష్ నటిస్తున్నారు. ఈ చిత్రం 2 భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం 2026 దీపావళి, రెండవ భాగం 2027 దీపావళికి రిలీజ్ కానున్నాయి. ఇది సాయి పల్లవి సంబంధించిన తాజా అప్డేట్. ఏక్ దిన్ అనే సినిమాలో చేస్తున్నారని, దానికి అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్, దీంట్లో అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్న విషయం ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. కాకపోతే ఏంటంటే దీని యొక్క కథని మరి వీళ్ళు కన్ఫామ్గా చెప్పట్లేదు. కానీ పరిచయం లేని ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అనుకోకూడని పరిస్థితుల్లో ఒక దగ్గర కలుసుకొని ఒక 1 డే పాటు జర్నీ కలుసుకోవడం, ఆ 1 డే పాటు జర్నీ చేయడం, ఆ 1 డే జర్నీ వాళ్ళ జీవితంలో ఏ విధంగా ప్రభావితం చేసింది అనేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి కథతో ఈ యొక్క సినిమా వస్తున్నట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి. సాయి పల్లవి మన సౌత్ ఇండియాలో ఏ విధంగా అయితే ఒక స్టార్ హీరోయిన్ స్టేటస్లో కొనసాగిందో అదేవిధంగా హిందీలో కూడా ఉంటుంది. ఒక ఇటువంటి బోల్డ్ క్యారెక్టర్స్ చేయకుండా చాలా సాంప్రదాయబద్ధమైన క్యారెక్టర్స్ మాత్రమే చేస్తూ తన యొక్క పాత్ర చాలా జాగ్రత్త తీసుకుంటూ పాత్ర విషయంలో అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్న సాయి పల్లవి అద్భుతమైన డాన్సర్, ఆ విషయం మాకు తెలుసు. సో హిందీలో తన కెరీర్ ఎలా ఉంటుందనేది త్వరలో తెలబోతుంది. దాంట్లో ఏక్ దిన్ అనేటువంటి సినిమా ద్వారా. దాని తర్వాత రామాయణం అంటే మనం చూసాం, ఖచ్చితంగా రామాయణం ఎవరు చేసినా కూడా అద్భుతం అని చెప్పాలి. సో అలాంటిది ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు. అలానే దాంట్లో తారాగణం చూస్తే కూడా భారీ తారాగణంతో చేసేటువంటి ఆ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఏక్ దిన్ లాంటి సోషల్ సబ్జెక్ట్లో ఏ విధంగా నార్త్ ఇండియన్స్ సాయి పల్లవిని యాక్సెప్ట్ చేస్తారు అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇక మన కింగ్ నాగ్ సంబంధించి అయోక్తి రీమేక్లో తమిళ హీరో ధనుష్తో కలిసి నాగార్జున చేసిన కుబేర సినిమా జూన్ 20న విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాలో నాగార్జున విలన్గా నటించగా ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. అలాగే నాగార్జున 100వ సినిమా పనులు తమిళ దర్శకుడు R.A. కార్తిక్తో జరుగుతున్నాయి. కాగా తాజాగా శశికుమార్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం అయోక్తి పట్ల నాగార్జున ఆసక్తిగా ఉన్నారు. 2023లో విడుదలై ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా తెలుగులో రీమేక్ చేయాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఒకవేళ ఈ రీమేక్ వార్త నిజమే అయితే ఈ సినిమా ఆయన హీరోగా నటిస్తారా లేక నిర్మాణం వరకే పరిమితం అవుతారా అనేది చూడాలి. ఇది అయోక్తి కథ విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జీవించే బలరాం తీర్థయాత్ర కోసం తమిళనాడులోని రామేశ్వరానికి వెళ్తాడు. కానీ అనుకోకుండా జరిగిన ప్రమాదంలో బలరాం భార్య జానకి, కూతురు శివాని గాయపడతారు. చికిత్స తీసుకుంటుండగానే జానకి మరణిస్తుంది. దీంతో జానకి మృతదేహాన్ని అయోధ్యకు తీసుకువెళ్లాలని బలరాం అనుకుంటాడు. కానీ అతనికి అనుకోని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను ఎదుర్కొని అబ్దుల్ మాలిక్ అనే వ్యక్తి సాయంతో జానకి మృతదేహాన్ని అయోధ్యకి బలరాం ఎలా తీసుకువెళ్ళాడనేదే అయోక్తి కథ. ఇది ఒక డిఫరెంట్గానే ఉంది, కానీ మరి ఎంతవరకు ఎక్కుద్ది అనేది చూడాలి.
ఇది ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ కొద్దిగా ఎమోషనల్ టచ్ ఉన్న కథలాగా అనిపిస్తుంది. ఈ గతంలో ఇలాంటిదే ఒకటి హిందీలో వచ్చింది. ఫరాన్ అఖ్తర్ ఒక అతను చేశాడు. ఇదే విధంగా ఒక డెడ్ బాడీని ఏ విధంగా అవుతుంది అనేది ఆల్రెడీ హిందీలో ఒక సినిమా అయితే వచ్చింది. ఆ సినిమా కూడా మంచి ఇదే పొందింది, ఆదరణ పొందిందని చెప్పవచ్చు. సో ఈ యొక్క సినిమా నాగార్జున తెలుసు అన్నపూర్ణ బ్యానర్పై నాగార్జున సొంతంగా కూడా సినిమాలు నిర్వహిస్తున్న క్రమంలో ఆ సినిమా నచ్చింది అంటున్నారు, కానీ దాంట్లో హీరోగా ఎవరు చేస్తారనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఏదేమైనా నాగ్ తన 100వ సినిమాని మంచి జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సో ఈ సినిమా కూడా మంచి హిట్ కావాలని కోరుకుందాం. అదేవిధంగా మనకు తెలుసు కుబేరా ఎంత మంచి హిట్ సాధించిందో. సో అదేవిధంగా తన 100వ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యి తన ఖాతాలో ఒక హిట్ సినిమాగా నిలిచిపోవాలని కోరుకుందాం. రాజా సాబ్లో హీరోయిన్ తమన్నా డిఫరెంట్ స్టైల్. ఒకవైపు హీరోయిన్గా సినిమాలు చేస్తూనే మరోవైపు వీలు కుదిరినప్పుడల్లా ఇతర సినిమాల్లో స్పెషల్ సాంగ్స్లో సూపర్గా డ్యాన్స్ చేస్తూ అందుకు తగ్గట్లుగా భారీ పారితోషికం అందుకుంటున్నారు. ఇప్పటికే తమన్నా 10కి పైగా స్పెషల్ సాంగ్స్ చేశారు. 2023లో వచ్చిన రజనీకాంత్ జల్లర్ సినిమా నువ్వు కావాలయ్యా, 2024లో శ్రద్ధా కపూర్ రాజ్ కుమార్ రావుల శ్రీ 2 చిత్రంలో ఆజ్ కీ రాత్ సాంగ్తో తమన్నా అదిరిపోయే స్టెప్పులు ప్రేక్షకులు అలరించారు. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి ఈ పాటలు బాగా ఉపయోగపడ్డాయి. తాజాగా తమన్నా మరో స్పెషల్ సాంగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినారని ఫిలిం నగర్ సమాచారం. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ కామెడీ అండ్ ఫ్యాంటసీ సినిమా ద రాజా సాహెబ్. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం ప్రభాస్తో కలిసి తమన్నా డ్యాన్స్ చేయనున్నారట. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 5న విడుదల కానుంది. తమన్నా మిల్కీ బ్యూటీ తమన్నా, ఎవరేమన్నా తమన్నా అందం మాత్రం అలానే ఉంది. సో తమన్నా స్పెషల్ సాంగ్స్ విషయంలో మనకు తెలుసు నువ్వు కావాలయ్యా ఎంత పెద్ద హిట్ అయిందో. అలానే పలు సినిమాల్లో మన మహేష్ బాబు సినిమాలో కూడా చేశారు. స్పెషల్ సాంగ్స్ చేయడంలో ఒక సూపర్ హిట్ సాంగ్స్ అందించడంలో తమన్నా అద్భుతమైన స్టెప్స్ అనేవి చాలా బాగా చేస్తాం. అందరికీ కూడా యూత్ని చాలా అట్రాక్ట్ అయ్యే విధంగా తన సాంగ్స్ ఉండడం అనేది మనకు తెలుసు. ఇదే క్రమంలో రాజా సాబ్ ఎంతో ఆసక్తిగా అభిమానులు ఎదురు చూస్తున్న సినిమా ద రాజా సాబ్. దాంట్లో ఒక స్పెషల్ సాంగ్ ఉన్నట్టుగా ఆ సాంగ్ తమన్నా చేస్తున్నట్లుగా అయితే వార్తలు వస్తున్నాయి. ఇంకా ఇది కన్ఫామ్ అయితే కాలేదు. వార్ 2 షూట్ కంప్లీట్. మోహన్ లాల్ 365 చాలా గ్రేట్. ఇది బ్యాక్ టు బ్యాక్ ప్రజలతో స్పీడ్గా సినిమాలు చేసే హీరోల్లో మలయాళ స్టార్ మోహన్ లాల్ ముందు వరుసలో ఉంటారు. తాజాగా తన 365వ చిత్రాన్ని మంగళవారం ప్రకటించారు. L365 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి అస్టర్డ్ డాన్ థామస్ దర్శకత్వం వహిస్తుండగా రితేష్ కథ అందిస్తున్నారు. సో L365 పేరుతో దర్శక నిర్మాతల పేర్లను ఉంచారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తారు. మోహన్ లాల్ ఇప్పటికే హృదయ పూర్వం, వృషభ చిత్రాలను పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ 2 సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. అలాగే మరో 2 చిత్రాలు షూటింగ్ దశలో ఉండగా దృశ్యం 3 సెప్టెంబర్లో సెట్స్కి వెళ్తుంది. ఒక హీరో 365 సినిమాలు చేయడం అంటే మామూలు విషయం అయితే కాదు. ఒకసారి చూడాలి ఎవరైనా చేశారనేది. నాకు తెలిసి ముమ్ముటి కూడా దాదాపుగా ఇలానే ఇంతకంటే ఎక్కువ చేస్తున్నట్టుగా నాకు సమాచారం ఉంది. సో 365 మనం చూసాం. మెగాస్టార్ 157 సినిమాలు చేస్తేనే చాలా సినిమాలు చేసేది అనిపిస్తూ ఉంటుంది మనకి. సో అలాంటిది 365 సినిమాలు చేసిన మోహన్ లాల్ ఎంతైనా అభినందనీయుడు. ముఖ్యంగా మనకి తెలుగు కంటే మలయాళంలో న్యాచురల్గా తీసే కథలు, తక్కువ బడ్జెట్ తీసే సినిమాలు ఎక్కువ ఉండటం వల్ల కూడా ఇది సాధ్యమైందని చెప్పవచ్చు. 365వ సినిమాకు సంబంధించినటువంటి వార్త అయితే వచ్చింది ఇక్కడ. ఇక కిరణ్ అబ్బవరం కా సినిమాతో అందరినీ ఒక్కసారి ఆశ్చర్యపరిచిన హీరో కిరణ్ అబ్బవరం. నిర్మాతగా కిరణ్ అబ్బవరం. వరుస చిత్రాలతో హీరోగా రాణిస్తున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు నిర్మాతగాను మరో అడుగు ముందుకేస్తున్నాడు. KA ప్రొడక్షన్స్ బ్యానర్పై సినిమాలు నిర్మించబోతున్నాడు. తన గత చిత్రాలకు కెమెరా అసిస్టెంట్గా పనిచేసిన రామ్ చరణ్ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. ప్రీ ప్రొడక్షన్లో ఉన్న ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది చివరిలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ 7 ఏళ్ల క్రితం ఓ పట్టుదల డ్రీమ్తో నా ప్రయాణం ప్రారంభించి ప్రేక్షకుల ఆదరణతో గుర్తింపును అందుకున్నాను. నాలానే ఓ కళతో ఇండస్ట్రీకి వచ్చే యంగ్ టాలెంట్కు మా బ్యానర్ ద్వారా అవకాశాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ నెల 10న సినిమాను అనౌన్స్ చేయబోతున్నామని చెప్పారు. ఏమైనా ఒక సినిమా రంగంలోకి ఒకసారి వచ్చిన తర్వాత ఇలా నూతన టాలెంట్స్ని ఎంకరేజ్ చేయడం కూడా ఎంతైనా అభినందనీయం. మనం చూసాం రీసెంట్గా విశ్వక్సేన్ సొంతగా నిర్మించడం, నాని సొంతగా నిర్మించడం, దాదాపుగా ఎక్కువ శాతం కొద్దిగా సక్సెస్ అయ్యి కొంత డబ్బు సంపాదించిన ప్రతి హీరో కూడా ప్రొడక్షన్ వైపు వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇదే క్రమంలో
ఈ వర్ధమాన కథానాయకుడు అని చెప్పవచ్చు, యంగ్ హీరో అయినటువంటి కిరణ్ అబ్బవరం కూడా సినిమా ప్రొడక్షన్లోకి రావడం కూడా ఎంతైనా ఆహ్వానించదగ్గరటువంటి పరిణామంగా చెప్పవచ్చు. కిరణ్ అబ్బవరం కూడా మంచి మంచి ఈ టాలెంటెడ్ డైరెక్టర్లకి, హీరోలకి, కుర్రోళ్ళకి కూడా అవకాశాలు ఇచ్చి, నటీనటులు కూడా అవకాశాలు అని చెప్పేసి కోరుకుందాం. ఏదేమైనా కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన డబ్బులు మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో పెట్టడం ద్వారా ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి కొంత ఆ యొక్క దాన్ని నమ్ముకొని జీవించేటువంటి వాళ్ళకి ఒక జీవనోపాధిగా కూడా ఇది వస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి సాంప్రదాయం అని చెప్పవచ్చు. ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు 3BHKకు సంబంధించి. సిద్ధార్థ్ హీరోగా శరత్ కుమార్ దేవయాని కీలక పాత్రలో నటించిన చిత్రం 3BHK. శ్రీ గణేష్ దర్శకత్వంలో అరుణ్ విశ్వ నిర్మించిన ఈ సినిమా జూలై 4న విడుదలైంది. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుందని తెలియజేసిన మేకర్స్ మంగళవారం థ్యాంక్స్ మీట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ ఓ క్లాసిక్ సినిమాకి ఉండాల్సిన అన్ని క్వాలిటీలు ఈ సినిమాకు ఉన్నాయని, ఇందులో ఉండే ఎలిమెంట్స్ అందరూ రిలేట్ చేసుకుంటున్నారు, ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అని చెప్పాడు. ఈ చిత్రానికి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అన్నారని దేవయ్య చెప్పారు. సో 3BHK సంబంధించి ఇక్కడ సాయి పల్ల కూడా ఇందాక మనం డిస్కస్ చేసుకుందే. సందేశాత్మకంగా పోలీసు వారి హెచ్చరిక, ఇది ఈరోజు మనకు మెయిన్ సినిమా పత్రికల్లో ఉన్నటువంటి వార్తలను అయితే మీకు చెప్పాను. సో ఇలాంటి సినిమా వార్తలు ప్రతిరోజు మీకు అందిస్తూనే ఉంటాను. కాబట్టి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా యొక్క వార్తలు మీకు అందే విధంగా మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. నేను శ్రీనివాస్ వాలి. రేపటి ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ TV.